హాయ్ అండి. ఈరోజైతే నేను తాటి ముంజలతో కూర చేస్తున్నాను. నేను ఒక పెళ్లి ఫంక్షన్‌లో క్యాటరింగ్ వాళ్ళు చేసిన ఈ తాటి ముంజల కూర టేస్ట్ చూసిన అప్పటి నుండి ఈ కూర చేయాలని ఎప్పటినుండో అనుకున్నప్పటికీ ఈరోజైతే కుదిరింది నాకు. ఈ తాటి ముంజల కూర చేయడానికి కొంచెం ముదిరిన తాటి ముంజలను తీసుకొని, చెక్కు తీసుకొని కట్ చేసుకోవాలి. లేతే అస్సలు చేయకూడదండి. అస్సలు బాగోదు. ముదిరిన వాటితో మట్టికి చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. పచ్చి వాసన పోయిన తర్వాత తాటి ముంజలను వేసుకొని దానిపైన కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ అయితే ఇట్లా చల్లుకోవాలి. తర్వాత ఇక్కడ దోసకాయ కట్ చేసుకుంటున్నా. ఒక దోసకాయ అండి. మనం తాటి ముంజలు ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇక్కడ చిన్న దోసకాయ తీసుకొని కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఆయిల్ మధ్యలోకి వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి. ఇట్లా వేస్తే ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి కూరకు అనేది మంచి టేస్ట్ వస్తుంది. పెట్టినప్పుడు చెప్పకుండా పెట్టండి. తాటి ముంజల కూర అని అసలు తెలియదు, అంత బాగైతే ఉంటుంది. అంటే తప్పకుండా ట్రై చేయొచ్చండి. తాటి ముంజలతో కూర ఏంటి అనుకుంటే మనకి ఇక్కడ పెళ్లి ఫంక్షన్లో అయితే నేను తిన్నాను కదండి, అప్పటి నుండి అయితే అది బాగుంది కాబట్టి నాకు ట్రై చేయాలనిపించి నేను ట్రై అయితే చేసినాను. టేస్ట్ బాగుంది. దాంతోపాటు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచిది. ఇది ఇంకా సమ్మర్లో మనకి చలవ కూడా. ఇంకొకటి ఏంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ట్రై చేసినాను. దీంట్లోకి నేను ఉప్పు, కారం మళ్ళీ వేసుకున్నా అండి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టినాను. ఇంకొక 2 నిమిషాల తర్వాత అయితే నాకు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే అండి. ఇంకా దీంట్లో నేను ఏం వేయలేదు. మనం కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు. గ్రేవీ అనేది వస్తుంది. సో నాకు అవసరం లేదు కాబట్టి నేను వాటర్ వేయకుండానే ఉడికించుకున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మరి ఈ కూర అన్నం, చపాతీ, రోటీ అన్నిటిలోకి కూడా బాగుంటుంది.